ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికి వందనాలు. మనం చాలా సార్లు వీటి గురించి దేవుణ్ణి అడిగినప్పుడు అవి మన జీవితంలో జరగకపోతే మనము అడిగి మనం విసిగిపోవడం వల్ల మనము అడగడం ఆపేస్తుంటాం కదా. నా జీవితంలో కార్యాలు జరగట్లేవు కదా, నేను అడిగి వేస్ట్ కదా, దేవునికి ఎలాగో అన్ని తెలుసు కదా, నాకున్న కొరత, నాకున్న సమస్యలు, నాకున్న ప్రతి ప్రాబ్లం గురించి దేవునికి తెలుసు కదా, దేవుడు అన్ని చూసుకుంటారు కదా, ఇంకా నేను అడిగి ఏం లాభం, నేను సైలెంట్గా ఉంటే అయిపోతుంది అని మనం ఎప్పుడైనా బ్యాక్ స్టెప్ వేస్తుంటాం కదండి. కానీ ఆ పరిస్థితి విషయంలో దేవుడు ఒకటి మాట్లాడాలనుకుంటారు. ఏంటో చూద్దామా? మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం. Matthew chapter 21 verse 22. And whatever things you ask in prayer believing, you will receive. మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి నమ్మిన ఎడల మీరు వాటిని అన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. చూసారు కదండి దేవుని మాట్లాడిన మాట. మనం అడిగి మన జీవితంలో జరగకపోయేసరికి గివ్ అప్ ఇచ్చేస్తాం, బ్యాక్ స్టెప్ వేసేస్తాం, ఇంకెందుకు అడగడము అని. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే, మీరు అడిగిన ప్రతిదీ కూడా అవి నమ్మాలంట, నా జీవితంలో కార్యాలు జరుగుతాయి అని. విశ్వాసం ఉంటేనే కదా మన జీవితంలో క్రియలు జరిగేది. మన లైఫ్ లో విశ్వాసం బట్టే కదా ప్రతిదీ కూడా జరుగుతుందని దేవుడు చెప్తున్నాడు కదా. అటువంటి పరిస్థితి అంటే ఇంట్లో అడిగేది దేవునికి అన్ని తెలుసు కదా అని దేవునికి చెప్పడం కోసం కాదంట, నీకు నువ్వు చెప్పుకోవడం కోసం. అవును, నేను నమ్ముతున్నాను దేవుడు ఈ కార్యాలు నా జీవితంలో చేస్తారు, నాకున్న ఈ సమస్యను దేవుడు తీసేస్తారు, నాకున్న ఈ కొరతను తీసేస్తారు, నాకు ఈ గొప్ప కార్యాలు దేవుడు నా జీవితంలో చేస్తారన్న ఆ విశ్వాసం బట్టి మన జీవితంలో కార్యాలు జరుగుతాయంట. అవునా, విశ్వాసంతో ప్రార్థిద్దాం, విశ్వాసంతో మనకున్నవన్నీ దేవునికి చెప్దాము, అవన్నీ మనం పొందుకుందాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.